అసలు యాక్చువల్లీ దీని నేమ్ ఏమని రాయాలంటే ఇశ్రాయేలు అంతే, స్టాప్. కానీ దేవుడు ఏమని రాశాడు తెలుసా? ఒక మనిషి దేవునిని నమ్మి దేవుని గురించి కానీ బోర్డు పెట్టి బలిపీఠాలు కట్టి యాకోబు దేవుడే దేవుడు, ఈ ఊరికి నా దేవుడే మీకు దేవుడు అవుతాడని కానీ రాశాడంటే దేవుడు రాసేస్తాడు. ఏమని రాసేస్తాడు? చాలా కాలంగా చదివే ఉంటారు కానీ ఇలా చదివి ఉంటారు మీరు ఎవరు? చదువుతాను వినండి. నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. ఏం రాశాడండి? అప్పుడప్పుడు భార్యలు అంటారు, ఏమండి అంతే వేసింది 1000కి. ఏమండి అప్పుడప్పుడు చూడండి భార్యలు, అప్పుడప్పుడు ఏమండి మీకు తెలుసు, ఏమండి ఇది వేరు, ఏమండి రండి అమ్మా అయిపోయాడు. నన్ను మా అక్కాలండి కిస్సా అని ఉంటుంది, ఎప్పుడు వెళ్ళినా ఏం పిలుపు ఉంటుంది తెలుసు, నన్ను జాన్సన్ బాబు, చిన్నబాబు, ఇదేనండి ఎప్పుడు. చిన్నబాబు ఇలా ఉండదు, జాన్సన్ బాబు ఇది ఉండదు, జాన్సన్ బాబు వచ్చావా, ఏమే బాగున్నావా, ఇది ఎంత బాగుంది, ఏమే బాగున్నావా, ఇది ఎలాగుంది. ఏమండి ఒక మనిషి దేవుని కోసం అంత రాసినందుకు, అది కూడా చాలా చిన్నదే. యాకోబు దేవుడు ఎంత రాశాడు. ఆ యాకోబు కోసం దేవుడు ఏమి రాశాడో. ఒక కుటుంబము దేవుని కోసం బ్రతికితే, ఒక మనిషి దేవుని కోసం పిచ్చోడుగా మారిపోతే అలాంటి వాడి కోసం రాస్తాడండి. ఇలా రాస్తాడు. అందుకే దీన్ని ఇలాగే చదవాలి. మళ్ళీ చదువుతారు వినండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, ఏదో భార్యలాగా దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. ఏమి రాస్తున్నాడండి? ఇలా యాకోబు కోసం రాసి 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 చివరికి ఈ క్రైస్తవ ప్రపంచంలో ఎవరు చదువుకొనని విధముగా ఒక మాట రాశాడు. చరిత్రలో ఎవరు ఇలా చదవ